ఇంటిని చూసి ఇల్లాలిని చూడాలి అని ఊరికేం లేదు పెద్దలు. ఇంటి అలంకరణతోనే ఇల్లాలి అభిరుచులు, గుణగణాలు తెలుస్తాయి. అనాది కాలం నుంచే అంతటి ప్రాధాన్యతను సంతరించుకున్న గృహాలంకరణ ఇప్పుడు కొత్త పుంతలు తొక్కుతోంది. లక్షలు పోసి కొనుగోలు చేసిన ఆ ఇంటిని సొంతం చేసుకోవడంలోనే కాదు, ఇంట్లోని కుటుంబ సభ్యుల భద్రత కూడా అంతే ముఖ్యం. మరి ఈ నేపథ్యంలో వంటగదిలో అగ్ని ప్రమాదాలు జరగకుండా ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలో ప్రత్యేక కథనం మీకోసం. మనం రోజు ఉపయోగించే గృహోపకరణాల్లో అత్యంత ప్రధానమైంది వంట తయారీ కోసం ఉపయోగించే గ్యాస్. ఇంటి పనులు గ్యాస్ ఆన్ చేయడం ద్వారా ఇంటి పని మొదలవుతుంది. అయితే ఇటీవల పలుచోట్ల సిలిండర్లు పేలి అనేక మంది మరణించడం, గాయాల బారిన పడటం మనం నిత్యం చూస్తున్నాం. ఇలాంటి సంఘటనలు అజాగ్రత్తగా ఉండటం వలన గ్యాస్ లీకేజీలు పలు ప్రాంతాల్లో తరచూ జరుగుతున్నాయి. వంట చేసే ముందు, వంట పూర్తయిన తర్వాత గృహ యజమానులు తప్పనిసరిగా కొన్ని జాగ్రత్తలు పాటించాలి. గ్యాస్ లీకేజ్ అవుతోందని ఏమాత్రం అనుమానం వచ్చినా అప్రమత్తంగా ఉండాలి. చాలా మంది సిలిండర్ ఇంటికి రాగానే పనిలో పడి అక్కడ పెట్టి వెళ్ళండి అని చెబుతారు. సిలిండర్ తీసుకునేటప్పుడు సేఫ్టీ క్యాప్ సీల్ సరిగ్గా ఉందో లేదో సరిచూసుకోవాలి. సిలిండర్ బరువు సరిచూసుకోవాలి. గ్యాస్ లీకేజ్ అవుతుందేమో గమనించాలి. ముఖ్యంగా సిలిండర్ మార్చే సమయంలో వంటగదిలో ఎలక్ట్రానిక్ వస్తువులను వినియోగించవద్దు. తరచూ గ్యాస్ సిలిండర్కు స్టవ్ ఉన్న రబ్బర్ ట్యూబ్ సక్రమంగా ఉందో లేదో పరిశీలించాలి. ఎక్కడైనా గ్యాస్ పైపు మెత్తబడినా, పగుళ్లు వచ్చినా వెంటనే మార్చేయాలి. సిలిండర్ను లాగడం, దొర్లించడం, పడేయడం వంటివి ఎట్టి పరిస్థితుల్లోనూ చేయకూడదు. అలాగే వంటగదిలో కిరోసిన్తో పాటు మండే పదార్థాలు ఉంచకూడదు. వంట చేసేటప్పుడు ఆహార పదార్థాలు గ్యాస్ పైపు మీద పడకుండా జాగ్రత్తలు తీసుకోవాలి. అత్యవసర పరిస్థితుల్లో సిలిండర్ను తొలగించేందుకు వీలుగా స్థలం ఉండాలి. వంట చేసే సమయంలో కాటన్ దుస్తులు ధరించాలి. పిల్లలను వంటగది పరిసర ప్రాంతాల్లోకి రానియకూడదు. వంట పూర్తయ్యే వరకు వంటగదిలోనే ఉండాలి. గ్యాస్ ఇంటికొచ్చినప్పుడు సిలిండర్ కాలపరిమితి నంబర్ను తప్పనిసరిగా చూసుకోవాలి. వంట పని పూర్తయిన తర్వాత రాత్రి నిద్రించే ముందు రెగ్యులేటర్ను కట్టేయాలి. గ్యాస్ సిలిండర్లో లోపాలు తలెత్తితే సొంతంగా మరమ్మతులు చేయరాదు. ఒకవేళ గ్యాస్ లీక్ అవుతుందని అనుమానం వస్తే అగ్గిపుల్ల గాని, లైటర్ గాని వెలిగించవద్దు. గాలి, వెలుతురు వచ్చేలా వెంటనే కిటికీలు, తలుపులు తెరవాలి. అలాగే ఎలక్ట్రానిక్ స్విచ్లను ఆన్ ఆఫ్ చేయకూడదు. గ్యాస్ ఏజెన్సీల అత్యవసర ఫోన్ నంబర్లు దగ్గర ఉంచుకోవాలి. ఏమైనా లోపాలు తలెత్తితే వెంటనే గ్యాస్ ఏజెన్సీ వారికి సమాచారం అందించాలి. ముఖ్యంగా వంటగదిలో ప్రమాదాలు, ప్రాణ నష్టం జరగకుండా జాగ్రత్త వహించాలి. వంటగదిలో గ్యాస్ ప్రమాదాల బారిన పడకుండా ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలో ఇప్పుడు నిపుణుల మాటల్లో తెలుసుకుందాం. మొట్టమొదటి ఏమంటే గ్యాస్ పైపు. ఆ పైపును కంపల్సరీగా 2 ఇయర్స్కి ఒకసారి, 1.5 ఇయర్స్కి ఒకసారి మంచి బ్రాండెడ్ గల పైపులు వాడాలి. రెండోది ఏంటంటే పైప్ లైన్ కూడా చేయించుకుంటున్నాం మనం. అంటే బయట సిలిండర్ పెట్టుకొని లోపలికి పైప్ అనేది కూడా కనెక్షన్ ఇచ్చుకుంటూ ఉన్నాం. అయితే దీనివల్ల కూడా ఏమవుతుంది అని అంటే ఎక్కడైనా చిన్న స్మాల్ లీకేజ్ ఉన్నా కూడా మనకు స్మెల్ రావడం కానీ, ఫర్ ఎగ్జాంపుల్ చిన్న చిన్న జాగ్రత్తలు, అంటే చిన్నపిల్లలు ఉంటారు, పాలు పొంగి ఆరిపోతూ ఉంటుంది. ఈ పాలు పొంగి ఆరిపోయినప్పుడు కూడా ఏమవుతుంది అని అంటే వితిన్ 30 సెకండ్స్ లోపల మన ఇంటి నిండా కూడా స్మెల్ వస్తుంది. ఇటువంటి చిన్న చిన్న అజాగ్రత్తల వల్లనే మనకు ప్రమాదాలు జరగడానికి కూడా వీలుంటుంది. మేజర్గా మనకు ఎటువంటి పెద్ద ప్రమాదాలు ఎప్పుడు జరుగుతాయి అంటే మెయిన్ ఇంపార్టెంట్ అండి పైప్ అండి. ఆ పైపు అన్ఎక్స్పెక్టెడ్లీ ఎప్పుడైనా కట్ అయినా, లేదా ఎలకలు కొరికినా, లేదా చిన్న పెట్స్ ఉంటాయి ఇంట్లో, అటువంటి పెట్స్ ఉన్నా కూడా ఏమవుతుందంటే అది అనుకోకుండా పోయి లాగినా కూడా ఆ పైప్ అనేది లాగొచ్చింది అనుకోండి, వితిన్ 1 నిమిషం పాటు ఒకవేళ అన్ఎక్స్పెక్టెడ్లీ పైప్ కట్ అయ్యి కానీ పైపు కింద పడిపోతే 1 నిమిషంలో ఆటోమేటిక్గా ఇల్లు మొత్తం బ్లాస్ట్ అయిపోతుందండి. అతిపెద్ద ప్రమాదం జరగడానికి కూడా కారణం ఉంటుంది. కాబట్టి ఎక్కడైనా మనం గ్యాస్ స్టవ్ దగ్గర ఖచ్చితంగా చాలా జాగ్రత్తగా వంట చేసుకుంటే
సిలిండర్ నుంచి ఎటువంటి ప్రమాదాలు జరగకుండా ఉండడానికి కారణం ఉంటుంది. మనకు సిలిండర్ మీదే ఉంటుందన్నమాట. ఏమని ఉంటుంది అని అంటే ఖచ్చితంగా మీరు ఎప్పుడైతే స్టవ్ బంద్ చేస్తారో ఖచ్చితంగా రెగ్యులేటర్ బంద్ చేసుకోండి. ఒకవేళ మీరు గ్యాస్ సేఫ్టీ డివైస్ మనకి ఇప్పుడు అవసరం లేదు అని అనుకున్నా కూడా కంపల్సరీ స్టవ్ బంద్ చేస్తే మీరు వెళ్ళేటప్పుడు ఖచ్చితంగా మీ యొక్క రెగ్యులేటర్ని ఖచ్చితంగా బంద్ చేయండి. ఓన్లీ ఇంట్లో 50 ఇయర్స్ నుంచి అబోవ్ ఉన్న వాళ్ళు ఉంటేనే వాళ్ళు ఖచ్చితంగా రాత్రిపూట పడుకునేటప్పుడు ఖచ్చితంగా వాళ్ళు బంద్ చేసి పడుకుంటారు. కానీ ఇప్పుడున్న యంగ్ జనరేషన్ ఎవ్వరు కూడా అసలు రెగ్యులేటర్ బంద్ చేయాలనే ఆలోచన 80% పీపుల్కి లేదు. ఇదే అంశాన్ని కొనసాగించే ముందు సినరియల్లో స్వల్ప విరామం. శ్రీనిలయం కార్యక్రమానికి తిరిగి స్వాగతం. ప్రస్తుతం మార్కెట్లో గ్యాస్ లీకేజీలను అరికట్టే పరికరాలు అందుబాటులోకి వచ్చాయి. వీటిని గ్యాస్ సిలిండర్కు బిగించుకోవడం వల్ల గ్యాస్ ప్రమాదాలు అరికట్టవచ్చునని నిపుణులు చెబుతున్నారు. గ్యాస్ సిలిండర్కు అమర్చుకునే గ్యాస్ సేఫ్టీ డివైస్ ఇది అమర్చుకోవడం వల్ల గ్యాస్ లీకేజీలను అరికడుతూ ప్రమాదాలు జరగకుండా చేస్తుంది. అలాగే సిలిండర్లో ఎంతవరకు గ్యాస్ నిల్వ ఉందో చూపిస్తుంది. వంటగదిలో ప్రమాదాల బారిన పడకుండా గ్యాస్ లీకేజీను అరికట్టే పరికరం ఎలా పనిచేస్తుందో ఇప్పుడు నిపుణుల మాటల్లోనే తెలుసుకుందాం. మనకు సేమ్ యాజ్ ఇట్ ఈజ్ రెగ్యులేటర్ ఎట్లుంటుందో అట్లుంటుందండి. మనకి ఈ విధంగా సిలిండర్కు ఫిట్ చేస్తున్నాం. ఒకసారి ఆన్ చేసినా కూడా ఇక్కడ గ్యాస్ రాదు. ఇది అంత సేఫ్టీ అండి. ఫస్ట్ అంటే ఇది ఆన్ ఉన్నా ఆఫ్ ఉన్నా దీనిలో నుంచి గ్యాస్ అనేది రాదు. తర్వాత వచ్చేసి మనం ఇక్కడ రెగ్యులేటర్ని ఫిట్ చేస్తున్నాం. ఈ రెగ్యులేటర్ ఆన్ చేసినా కూడా మనకు గ్యాస్ అనేది సప్లై కాదు. ఎప్పుడు సప్లై అవుతుంది అంటే ఈ రెండు ఆన్ చేసినా మనకు సప్లై రాదు. మనకి మీటర్ ఏదైతే ఉందో రెడ్ అంటే నిల్ మీద ఉంది. మనం ఇక్కడ దీన్ని ఒక్కసారి ఈ విధంగా గట్టిగా ప్రెస్ చేస్తే నిడిల్ అనేది ఫుల్ వచ్చేసింది. ఓకే, అంటే మనకు ఇప్పుడు సిలిండర్లు ఎంత ఉందో కూడా చూపిస్తుంది. మనం ఇప్పుడు స్టవ్ని వెలిగిస్తున్నాం. చూడండి, స్టవ్ వెలుగుతూ ఉంది. అన్ఎక్స్పెక్టెడ్లో మన ఇంట్లో పాలు పెట్టడం కానీ టీ పెట్టడం కానీ జరుగుతున్నప్పుడు అన్ఎక్స్పెక్టెడ్గా ఆరిపోతూ ఉంటుంది. లేదా చిన్నపిల్లలు ఉన్నారనుకోండి, వాళ్ళకి తెలియదు అనమాట. అనుకోకుండా వచ్చి ఆన్ చేసినా కూడా మనకు స్మెల్ రావడం కానీ మనం ఇబ్బంది పడడం కానీ చూస్తుంటాం. ఇక్కడ మనకు పొంగి ఆరిపోయినప్పుడు ఏమవుతుందంటే ఇలా పొంగి ఆరిపోయింది. ఎప్పుడైతే పొంగి ఆరిపోతుందో గ్యాస్ సేఫ్టీ డివైస్ ఉన్నందున ఇక్కడ ఏం చేస్తుందంటే లిక్విడ్ గ్యాస్ని బంద్ చేస్తుంది, ఓన్లీ ఎయిర్ గ్యాస్ని సప్లై చేస్తుంది. సింపుల్గా చెప్పాలి అంటే 75% కట్ ఆఫ్ చేస్తుంది, 25% రిలీజ్ చేస్తుంది. ఇక్కడ చూద్దాం, మనము మామూలుగా ఏం చేస్తాము, ఒక 30 సెకండ్స్ అయిన తర్వాత ఆన్ చేసినాం అనుకోండి మ్యాచ్ బాక్స్. ఇక్కడ చూడండి, దగ్గరలో ఇంత దగ్గరలో మంట పెట్టినా కూడా ఏం కాదండి. దగ్గర పెడితేనే మనకు ఆన్ అవుతుంది. ఇవన్నీ ఆన్ ఉన్నాయండి. నేను ఇక్కడ ఏం చేస్తున్నా చూడండి, ఈ పైప్ని కట్ చేస్తున్నా. ఎప్పుడైతే కట్ చేసినో అప్పుడు నిడిల్ పడిపోయింది, ఇక్కడ మీటర్ పడిపోయింది, మనకు సప్లై ఆగిపోయింది. దీనిలో నుంచి ఎటువంటి ఫైర్ అనేది రాదు. మనకు వెలుతురునే కాకుండా ఒక హాఫ్ సెకండ్ ఒకవేళ రిలీజ్ అయితే ఇంత మంట వస్తుంది. అదే ఒక సెకండ్, ఒక హాఫ్ సెకండ్కి ఇంత మంట వచ్చినట్టయితే ఒక నిమిషం పాటు ఎవరింట్లోనైనా తెలియకుండా ఈ పైప్ అనేది కట్ అయినట్టయితే అతిపెద్ద ప్రమాదం జరగడానికి ఉంది. 3249 రెండు మోడల్స్ కూడా సేమ్ ప్రైస్ అండి. అంటే మనకు హార్జెంటల్ అందుబాటులో ఉంటే హార్జెంటల్, వర్టికల్ ఫిట్ అయితే వర్టికల్ తీసుకోవడం చాలా మంచిది.